చాటింగ్ గురించి మీకు తెలుసు కదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగకు వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకుని మీకు అందరి స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా? తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ కదా, సామాజిక న్యాయం కదా, సమాన అవకాశాలు కదా. ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఎల్ల ఒక ఏకలింగం ఉండే, ఆ ఎల్ల ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు, 4 మంత్రులు, ఒక స్పీకర్, దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు.